రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో ద్వారా నేను ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాను. ఈ ప్రయోగం ఫలిస్తుందా ఫలించదా అన్నది ప్రశ్న కాదు, కానీ నా ప్రయోగం ఎందరి దృష్టిని ఆకర్షిస్తుందా అనే ఆలోచనతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దివ్యాంగుల సమస్యలను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి అనేక మంది నాకు ఫోన్లు చేసి మాట్లాడారు. డిఎంహెచ్ఓ పెన్షన్ల గురించి అయితేనేమి, సదరన్ సర్టిఫికేట్ల గురించి అయితేనేమి, లోన్ల గురించి అయితేనేమి, తర్వాత జాబుల గురించి అయితేనేమి, ట్రైసైకిల్ గురించి అయితేనేమి, అన్నిటి గురించి వారు మాకు అందేటట్లుగా ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా వచ్చేటట్లుగా చేయండి అని అంటున్నారు. అయితే ఇవన్నీ చేయాలనే ఆశ మాకైతే ఉన్నది. అయితే దాన్ని చేయడానికి కావలసిన పద్ధతి అనేది కూడా అనుసరించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి మీ సమస్యలను తెలుసుకోవాలి, మీకేం కావాలి అనే ఆలోచనతో మీ సమస్యల కోసం, మీ సమస్యలను తెలుసుకోవడం కోసం పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒక అడుగు ముందుకేసి దీనిపైన అనేకమైన నెగిటివ్ కామెంట్స్ అయినా రావచ్చు, పాజిటివ్ వైఖరి కూడా రావచ్చు. ఏదైతేనేమి నా ప్రయత్నం ఎట్లా ఫలిస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ సమస్యలను తెలియజేస్తూ మీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క దివ్యాంగుడికి మీ యొక్క సమస్య ఏంటి, ఉదాహరణకు డిఎంహెచ్ పెన్షన్ పూర్తి స్థాయి వైకల్యం ఉన్నా మీకు రాలేదా, మీరు అర్హులైనా మీకు గృహాలు మంజూరు కావట్లేదా, లేకపోతే మీ పరిస్థితిని బట్టి మీకు ఏమి ఉపాధి అవకాశాలు కావాలి అనే విధానంలో మీ యొక్క అభ్యర్థన ఏమైతే ఉంటుందో వ్యక్తిగతంగా మీరు మాకు లెటర్ ద్వారా పంపిస్తే మేము మీ యొక్క వ్యక్తిగతంగా మీకు సమస్యని తెలుసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. మేము గాలికి పోరాడేటట్లుగా పోరాడకుండా స్పష్టంగా ఒక విధానంలో ఈ సమస్యను, ఒక్కొక్కరి సమస్య ఇట్లా ఉంది అనేసి ప్రభుత్వానికి తెలిసే విధానంలో మా యొక్క విధి విధానాలు ఉంటాయి. కాబట్టి మీరు పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి లెటర్ రాయండి. ఈ వీడియోలో స్పష్టంగా నా అడ్రస్ ఇవ్వడం జరిగింది, నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నా ఫోన్ నెంబర్కి ఎవరు ఫోన్ చేయకండి, వాట్సాప్ కూడా ఏమీ పంపకండి. కేవలం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సమస్య పైన లెటర్ రాసిన తర్వాత మిమ్మల్ని మేమే మిమ్మల్ని మీకు ఫోన్ చేసి మీ యొక్క సమస్యను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చేయవలసిన పని, మీరు పంపవలసిన లెటర్ రాస్తూ మీరు పంపవలసిన డాక్యుమెంట్స్, కార్డు సైజు ఫోటో, మీ వైకల్యం కనబడుతూ కార్డు సైజు ఫోటో, పూర్తి స్థాయి వైకల్యం కనబడుతూ కార్డు సైజు ఫోటో ఒకటి పంపించండి. సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్ కాపీలు వాటిపైన మీ యొక్క సైన్ చేసి పంపించండి. సహాయం చేయమని లెటర్ రాయమంటున్నాం కాబట్టి ఆ లెటరు పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ వారికి నా సమస్యను తెలియజేస్తూ రాస్తున్న విన్నపములు అని పెట్టి మీ సమస్యను స్పష్టంగా తెలియజేస్తూ పీడబ్ల్యూడి ఫెడరేషన్ వారికి ఇంకొక విషయం కూడా, నేను పీడబ్ల్యూడి ఫెడరేషన్ మెంబర్గా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందు నిమిత్తం మెంబర్షిప్ డొనేషన్ నిమిత్తం 500 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ద్వారా మనీ ఆర్డర్
చేశాను. ఆ కాపీని కూడా ఈ యొక్క లెటర్లో జతపరిచాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ లెటర్లో మెన్షన్ చేయండి. తప్పనిసరిగా మీరు మెంబర్షిప్ మనీ ఆర్డర్ ద్వారా మాత్రమే పంపించండి. ఆ మనీ ఆర్డర్ పంపించిన జిరాక్స్ కాపీ లెటర్తో కలిపి మాకు పంపిస్తే మీ యొక్క వివరాలతో మాకు ఆ విషయాలు తెలియజేయబడతాయి. ఫోన్పే, గూగుల్ పే, ఇతర పేమెంట్ మాధ్యమాలు మేము తీసుకోవడం జరగదు. కేవలం మనీ ఆర్డర్ ద్వారా మాత్రమే పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి పేరు మీద మాత్రమే మనీ ఆర్డర్ పంపించండి. అట్లాగే మీ యొక్క లెటర్ను కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ కానూరు శంకర్రావు అని మీరు మెన్షన్ చేసి ఆ అడ్రస్కి మాత్రమే మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక ప్రయోగం. ఈ యొక్క లెటర్లన్నింటినీ కూడా అనేక జిల్లాల నుంచి వస్తాయి కాబట్టి ఆ జిల్లా పరిధిలో వచ్చిన లెటర్లన్నింటినీ కూడా క్రోడీకరించి మీ యొక్క జిల్లాకి మేము వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి మా వంతు కృషిని మేము చేస్తామనేసి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు కానూరు శంకర్రావు, పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.